తెరుచుకున్న రత్న భాండాగారం పూరి శ్రీక్షేత్రంలో తొలి 2 గదుల్లోని సంపద చంగడా గోపురానికి తరలించిరట. తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశించిరట. జగన్నాథుడి ఉత్సవాల తర్వాత స్ట్రాంగ్ రూమ్కు ఆభరణాలు మరమ్మతులకు తొలి ప్రాధాన్యమట. ఆభరణాలు తరలించడానికి శ్రీక్షేత్రానికి చేరుకున్న పెట్టెలు అది ఎట్లున్నాయి చూడు, అంత నీట్గా కనిపిస్తున్నాయి. ఇగో దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విశ్వ ప్రసిద్ధ పూరి శ్రీక్షేత్రం రత్న భాండాగారం తలుపులను 46 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1:28 తెరిచారు. 1978లోనేమో ఒకసారి తెరిచి లెక్క చూసిరట. ఆదివారం మధ్యాహ్నం 1:28 తెరిచారు. జగన్నాథుడి వెలకట్టలేని సంపద ఉన్న 3వ రహస్య గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతోనూ తెరుచుకోలేదట. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి పోయిరట. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాఢీ, పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వయన్, మరో 8 మంది ఇతర ప్రతినిధులు భాండాగారం లోపలికి పోయిరట. ఉదయం 11 మంది ప్రతినిధులు ముందుగా జగన్నాథుని దర్శనం చేసుకున్నారు. విమలాదేవి, మహాలక్ష్మి ఆలయాల్లో పూజలు చేశాక మధ్యాహ్నం 1:28 భాండాగారంలోని తొలి 2 గదులు తెరిపించారు. పురుషోత్తముడి నిత్య సేవలు, పండుగలు, యాత్రలకు వినియోగించే ఆభరణాలను స్వామి గర్భగుడికి సమీపంలో ఉన్న చంగడా గోపురంలో భద్రపరిచారు. లోపల ఇత్తడి పూత ఉన్న 6 కొత్త చెక్క పెట్టెల్లో మొదటి 2 గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు. అవన్నీ టేకుతో చేసినవట. వాటి పొడవు 4.5 అడుగులు, ఎత్తు 2.5 అడుగులు, వెడల్పు 2.5 అడుగుల చొప్పున ఉన్నది. 48 గంటల్లో 6 పెట్టెలు చేశామని వాటిని రూపొందించిన కార్మికుల్లో ఒకరు తెలిపిరట. తర్వాత రహస్య మందిరాన్ని తెరిచి లోపలి పరిస్థితిని పరిశీలించారట. కర్ర పెట్టెలు, పురాతన కాలం నాటి అల్మారాల్లో ఉన్న స్వామి సంపదను గమనించారట. అప్పటికే సమయం మించిపోవడంతో రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని మళ్ళీ మెజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ వేసి సాయంత్రం 5:20 బయటకు వచ్చిరట. 3వ రహస్య గదిని చివరిసారిగా 1978లో తెరిచారు. మళ్ళీ 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడే తెరిచారు. 2018లో కూడా ఒడిషా హైకోర్టు ఆదేశాలతో దీన్ని తెరిచే ప్రయత్నం చేసినా తాళాలు కనబడకపోవడంతో అప్పుడు ఆపేశారు. సో అయితే ఇప్పుడు మళ్ళీ తేదీ నిర్ణయిస్తారట. అనంతరం జస్టిస్ రథ్ పాలనాధికారి అరవింద పాఢీ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు, అధ్యయన సంఘం సూచన మేరకు రహస్య గదిని తెరిపించి పరిస్థితి సమీక్షించాం. భాండాగారం లోపల తేమ ఉన్నదట. వాన నీరు చిమ్మిన గుర్తులున్నాయట. సంపద నిక్షిప్తమై ఉన్న పెట్టెలు, అల్మారాలు చూశాం. వాటిని తెరవడానికి, మరో గదికి తరలించడానికి ఎక్కువ సమయం పడుతున్నది. అప్పటికే చీకటి పడుతుండడంతో గదికి సీల్ చేయించాం. తొలి 2 గదుల్లో ఆభరణాల తరలింపునకే ఎక్కువ సమయం పట్టింది. రహస్య గదిలోని సంపదను గర్భగుడిలో చేరువలోని పూల గదికి తరలించిన తర్వాత పురావస్తు శాఖ భాండాగారం మరమ్మతులు చేపడుతుంది. ఈ పనులు పూర్తయ్యాక ఆభరణాలు మళ్లీ భాండాగారానికి తెచ్చి లెక్కిస్తాం. నిబంధనల ప్రకారం తొలి రోజు కార్యక్రమం చేపట్టాం. మళ్లీ భాండాగారం తెరవడానికి శ్రీక్షేత్ర పాలక వర్గం తేదీ నిర్ణయిస్తుంది. సో మొత్తానికి ఇట్లా దాన్ని ఓపెన్ చేసిరు, కానీ ఇంకా లెక్కించలేదన్నమాట. సో తర్వాత లెక్కిస్తారట. 11 మంది సభ్యులు భాండాగారం తెరవడానికి వెళ్ళినప్పుడు హైమాస్ట్ దీపాలు, ఆక్సిజన్ మాస్కులు లోపలికి తీసుకుపోయిరట. పాములు ఉంటాయన్న అనుమానాలు కూడా ఉండడంతో స్నేక్ హెల్ప్ లైన్ బృందం, విపత్తు సేవల్లో పాల్గొనే ఓడ్రాఫ్ జవాన్లను ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచిరట. సో అంత పగడ్బందీ ప్రణాళిక ప్రకారం లోపలికి వెళ్ళిరు, వాటిని బయటికి తెచ్చిరు. సో ఇంకా వాటిని లెక్కించాల్సిన ప్రక్రియ మిగిలే ఉన్నదన్నమాట.